యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. గత కొన్ని ఎపిసోడ్లుగా హోమియోపతి వైద్యంలో ఉన్నటువంటి మదర్ టించర్స్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ ఎపిసోడ్లో రటానియా అనే మదర్ టించర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేడు చాలా మందిలో మలబద్ధకం సమస్యతో యానల్ ఫిషర్ అనేది రావడం చూస్తున్నాం. అంటే మలద్వారం అనేది చీరుకొని పోయి మల విసర్జన చేసినప్పుడు తీవ్రమైన నొప్పి రావడం, అలాగే మంట కూడా ఎక్కువగా ఉండడం, కొన్ని సందర్భంలో రక్తం కూడా పడడం అనేది నేడు చాలా మందిలో చూస్తున్నాం. ఈ యొక్క యానల్ ఫిషర్ సమస్యకు రటానియా అనే మదర్ టించర్ చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే మల విసర్జన అనేది సాఫీగా రాక తీవ్రమైన నొప్పి అలాగే తీవ్రమైన మంటతో కూడి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ యొక్క మదర్ టించర్ని వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. మల విసర్జన అనేది చేసిన తర్వాత కూడా చాలాసేపు వరకు తీవ్రమైన మంట వస్తున్న సందర్భంలో ఈ యొక్క మదర్ టించర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మల విసర్జన చేసిన తర్వాత తీవ్రమైన తలనొప్పి వచ్చి బాధిస్తున్న సందర్భంలో కూడా ఈ మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే కొన్ని సందర్భాల్లో ఎక్కిళ్ళు రావడం అనేది చూస్తుంటాం. చాలా మందికి మాట్లాడుతున్నా కూడా ఎక్కువసేపు నవ్వినా కూడా ఎక్కిళ్ళు అనేటివి ఆగకుండా చాలాసేపు ఉండి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ యొక్క రటానియా అనే మదర్ టించర్ను వాడుకోవడం వల్ల ఈ వెక్కిళ్ళు అనేటివి తొందరగా తగ్గుముఖం పడతాయి. ఇలా ముఖ్యంగా యానల్ ఫిషర్ సమస్యకు అలాగే ఇండైజెషన్ సమస్య వల్ల కానీ వేరే ఇతర కారణాల వల్ల కానీ ఎక్కిళ్ళు అనేటివి ఎక్కువగా వస్తూ ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ యొక్క రటానియా అనే మదర్ టించర్ వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఈ యొక్క మందును వాడుకునే విధానాన్ని ఒకసారి చూసినట్లయితే ఉదయం 15 చుక్కలు, సాయంత్రం పూట 15 చుక్కలు ఒక హాఫ్ కప్ వాటర్లో వేసుకొని సుమారు ఒక 2-3 వారాల పాటు వాడవలసి ఉంటుంది. సమస్య తీవ్రత అనేది తగ్గినప్పుడు వెంటనే మందును ఆపేయాల్సి ఉంటుంది. ఇలా సమస్య తీవ్రతను బట్టి ఈ యొక్క రటానియా మదర్ టించర్ను వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.